అందరికీ నమస్కారం. కొత్త సస్పెన్స్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు చిత్రమైనది విధి నడక. రచన టెంపోరా గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. నాగేష్ ఎంఏ పాస్ అయ్యాడు. గత 2 ఏళ్లుగా ఉద్యోగం కోసం అన్వేషిస్తూ 300 ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. కానీ ఉద్యోగం రాలేదు. ఇల్లు నడవడానికి తల్లి ఒంటి మీద ఉన్న నగలన్నీ కరిగిపోయాయి. వారం రోజుల నుంచి తల్లి పదే చెప్తోంది, ఒరేయ్ అమ్మకానికి ఇంకా ఏమీ లేవురా, కూలి పనైనా చేసి నువ్వు ఇటుపైన ఇల్లు నడపాలి. నువ్వు బెంగపెట్టుకోకమ్మా, మనం చచ్చిపోన్లే, ఏదో చేసి బ్రతుకుదాం అన్నాడతను ధైర్యంగా. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఆనాడు సాయంత్రం నగేష్ బజార్ వైపు వెళ్ళాడు. మనీ అండ్ స్టోర్స్ ముందు నిలబడ్డాడు అతను. ఏది కొనాలి అనే ఉద్దేశం లేదు అతనికి. జేబులో చిల్లర మాత్రమే ఉంది. ఒకతను వేగంగా షాప్ ముందుకొచ్చి యజమాని కేసు చూశాడు. చేతిలో ఉన్న కాగితాన్ని యజమానికి ఇచ్చాడు. ఈ వస్తువులన్నీ మా ఇంటికి వెంటనే పంపండి. మొత్తం 400 లోపలే ఉంటుంది. మొదటి వారంలో డబ్బులు మీ మనిషికి ఇచ్చేస్తాను అన్నాడు అతను. అలాగే సార్ అన్నాడు మనియన్ నవ్వుతూ. నగేష్ వాళ్ళ మాటలు విన్నాడు. ఏదో అతడి మెదడులో మెరిసింది. ఆలోచిస్తూ అతడు రోడ్డమ్మట నడవసాగాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి పద్మరాజు ఎదురయ్యాడు. అతను కూడా తనున్న స్థితిలోనే ఉన్నాడు. బిఏ పాస్ అయి 4 ఏళ్ళైంది. ఉద్యోగం లేదు. తండ్రికి పెన్షన్ వస్తోంది. దాంతో సంసారం సాగుతోంది. రాజు ఎందాక అడిగాడు నగేష్. నువ్వు కనిపించాక ఆ ప్రశ్న అనవసరం. అలా పోదాం పద. ఇద్దరు రైలు పట్టాల వైపు నడిచారు. పద్మరాజు చేతిలో నల్లటి ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. పట్టాలకు దూరంగా గడ్డి నేల మీద ఇద్దరు కూర్చున్నారు. పట్టాలకు ఇటు అటు దూరంలో ఇళ్లున్నాయి. నగేష్ చూపు నలువైపులా వెళ్ళింది. జోలార్పేట ఎక్స్ప్రెస్ వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతోంది. టైం 6 కావస్తోంది అన్నాడు నగేష్. ప్రతిరోజు అదే టైంకు ఆ ఎక్స్ప్రెస్ వెళ్తూ ఉంటుంది. రమ్ తెచ్చాను, డోసేద్దామా అడిగాడు పద్మరాజు. ఎంత? ఎలా సంపాదించావు? పద్మరాజు నవ్వాడు. పారిజాతం వైన్ షాప్ ఉంది కదా, ఆ షాప్లో ఉండే సుబ్బు నా ఫ్రెండ్. పొద్దుట ఒక అతను విస్కీ కొని 100 రూపాయలు నోటిచ్చాడు. షాపులో చిల్లర లేక నన్ను కాపలా ఉంచి సుబ్బు పక్క షాప్లోకి పరిగెత్తాడు. ఆ క్షణంలో హాఫ్ బాటిల్ రమ్ తీసి ప్యాంటు జోబులో దాచేశాను. విస్కీ కొట్టేయవలసింది. సమీపంలో రమ్మే ఉంది, దానితో తృప్తి పడ్డాను అన్నాడు పద్మరాజు. రమ్ బెటర్ దాన్ నథింగ్ అన్నాడు నగేష్. పద్మరాజు బ్యాగ్ జిప్పర్ లాగి తెరిచాడు. హాఫ్ బాటిల్ హెర్క్యులస్ రమ్ తీసి కింద పెట్టాడు. 2 గ్లాసులు పైకి తీశాడు. నీళ్లతో నిండిన ఒక బాటిల్ని బయట ఉంచాడు. రాజు, నువ్వు అన్నీ సలక్షణంగా తెస్తావు అన్నాడు. సిగరెట్లు తెచ్చావా? అవి మర్చిపోతానా అంటూ ప్యాంటు జోబులోంచి చార్మినార్ ఫిల్టర్ ప్యాకెట్ అగ్గిపెట్ట బయటికి తీశాడు. యు ఆర్ ఏ జీనియస్ అన్నాడు నగేష్. బ్యాగ్లోంచి మరో ప్యాకెట్ తీసి పద్మరాజు బయట పెట్టాడు. లోపలున్న పకోడీలు బయటకు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. మ్యూజిషియన్ లాగా అన్నీ బయటికి లాగుతున్నావు. నీ బ్యాగు అక్షయ పాత్రలా ఉంది అన్నాడు నగేష్. 2 గ్లాసుల్లో రమ్ పోసి బాటిల్లో నీళ్లు పోశాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. గడ్డి నేల మీద గ్లాసులు మెరుస్తున్నాయి. చియర్స్ అని ఇద్దరు తాగడం ప్రారంభించారు. ఇద్దరు సిగరెట్లు వెలిగించారు. అప్పుడే గూడ్స్ ట్రైన్ పట్టాలమ్మట కదిలిపోతోంది. చీకటి పడింది. ఇద్దరూ నిషాలోనే ఉన్నారు. రాజు, డబ్బు గడించడానికి ఒక పద్ధతి నేను కనుక్కున్నాను. నువ్వు నాతో చేరతావా అని అడిగాడు నగేష్. తప్పకుండా చేరతాను అన్నాడు. అయితే కమాన్, లెటస్ జాయిన్ ద హ్యాండ్స్. ఇద్దరు చేతులు కలిపారు. మనం ఏం చేయాలి? నా ప్లాన్ మెదడులో ఉంది. త్వరలో నీకు దాని గురించి వివరం చెప్తాను. ప్రస్తుతం ఒకటి మాత్రం చెప్పగలను. ధైర్యం చేస్తే గానీ డబ్బు రాదు. మనం తెగించాలి. అది నాకు చెప్పాలా? నేను తెగించే ఈ రమ్ బాటిల్ని కొట్టేశాను. గ్లాసులోని రమ్ తాగేసి అతడు బాటిల్ వంక చూశాడు. మరో బడా పెగ్ ఇద్దరికి వస్తుంది. నగేష్ 2 గ్లాసుల్లోనూ రమ్ పోశాడు. నీళ్లు కూడా పోశాడు. రాజు, అనుకోకుండా ఇవాళ హ్యాపీగా సాగిపోతోంది. గుడ్ రమ్ అండ్ సిగరెట్లు అన్నాడు నగేష్. మనం ఎప్పుడు ఇలాగే సుఖంగా బ్రతకాలరా అన్నాడు పద్మరాజు. చుట్టూ చీకటిగా ఉంది. నగేష్, పద్మరాజు హుషారుగా సిగరెట్లు వెలిగించారు. రాజు, ఇవాళ పేదరికానికి గుడ్ బై చెప్పేస్తున్నాను. ఇటుపైన అది మన దగ్గరికి రాకూడదు అన్నాడు నగేష్. గుడ్ బై అన్నాడు పద్మరాజు.
గ్లాసులను ఖాళీ చేసి బుడ్లను కూడా ఖాళీ చేసి బ్యాగ్ జిప్పర్ మూశాడు. ఇద్దరు తూలుతూ లేచారు. పద్మరాజు సైకిల్ని వేగంగా పోనిస్తున్నాడు. వెనకే కూర్చున్నాడు నగేష్. కొంచెం దూరంలో ముందుగా వెళ్తున్న మనియన్ స్టోర్స్ మనిషి రాజన్. పద్మరాజు వేగంగా వెళ్ళి ముందు వెళ్తున్న రాజన్ సైకిల్ని బలంగా ఢీకొట్టాడు. సైకిల్ రోడ్డు వారకు మళ్ళీ పక్కకు పడింది. రాజన్ సైకిల్ కింద పడున్నాడు. నగేష్, పద్మరాజు చటుక్కున కిందకి దిగి అతడి వైపు వెళ్ళారు. సైకిల్ని తీసి రాజన్ లేవదీశాడు. ఏదో రాయి తగిలి రాజన్ మోకాల నుంచి రక్తం కారుతోంది. చూడకుండా సైకిల్ తొక్కుతున్నారు అరిచాడు రాజన్. లారీ మా మీదకు వస్తుందేమోనని భయపడి పక్కకి తిప్పాం. నీ సైకిల్ అడ్డొచ్చింది అన్నాడు పద్మరాజు. అయిందేదో అయింది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్యాండేజ్ వేయించుకో సలహా ఇచ్చాడు నగేష్. తన జేబులో ఉన్న కాగితాలన్నీ నగేష్ రహస్యంగా తీయడం రాజన్ గమనించలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడమా వద్దా అని రాజన్ ఆలోచిస్తున్నాడు. అశ్రద్ధ చేయకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే మంచిది అన్నాడు నగేష్. సైకిల్ రాడ్ తగిలి రక్తం వచ్చినట్టుంది. యాంటీ-టీటీఎస్ ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది అన్నాడు పద్మరాజు. సైకిల్ని వెనక్కు తిప్పి రాజన్ వెళ్ళిపోయాడు. తన చేతిలో ఉన్న కాగితాన్ని నగేష్ పరీక్షగా చూశాడు. అనేక మంది పేర్లు, అడ్రస్లు ఉన్నాయి. ప్రతి పేరుకు కుడివైపున ఇవ్వవలసిన మొత్తం రాయబడి ఉంది. రాజు, మనకు ఎక్కువ టైం లేదు. వాడు తిరిగొచ్చే లోపల మనం పని ముగించాలి అన్నాడు నగేష్. పద్మరాజు సైకిల్ ఎక్కాడు. నగేష్ వెనక కూర్చున్నాడు. మొదట రాజానగర్, రెండో వీధికి పద అరిచాడు నగేష్ వెనక నుంచి. కాసేపట్లో ఒక ఇంటి ముందు సైకిల్ ఆగింది. నగేష్ దిగి ముందు గుమ్మం వైపు వెళ్ళి తలుపును తట్టాడు. మధ్య వయసులో ఉన్న ఒక స్త్రీ తలుపు తెరిచింది. మనియన్ స్టోర్స్ అమ్మ రామనాథం గారు ఉన్నారా అడిగాడు నగేష్. మిమ్మల్ని ఆ స్టోర్లో నేను ఎప్పుడు చూడలేదే అందామె. నన్ను మీరు చూడకపోయినా మీరు నాకు బాగా గుర్తున్నారమ్మా. ఎంత ఇవ్వాలి? ఇదిగో చూడండి, 780 రూపాయలు 20 పైసలు అన్నాడు అతను. ఆమె లిస్టు వైపు చూసింది. పైన మనియన్ స్టోర్స్ రబ్బర్ స్టాంపు ముద్ర ఉంది. ఆమె లోపలికి వెళ్ళింది. డబ్బులు అతనికి ఇచ్చింది. చూడండి, మేం లిస్టులో రాసిన డేట్ వాషింగ్ సోపులు ఇవ్వలేదు అందామె. అవునమ్మా, ప్యాకెట్ షాప్లోనే ఉంది. ఇటుపక్క వచ్చినప్పుడు మీకు ఇచ్చేస్తాను అని నగేష్ పరిగెత్తుకెళ్ళి సైకిల్ వెనక కూర్చున్నాడు. పద్మరాజు సైకిల్ని తొక్కుకుంటూ పోయాడు. 4వ రోడ్డుకు పద అన్నాడు నగేష్. సైకిల్ ఒక ఇంటి ముందు ఆగింది. నగేష్ గుమ్మం వైపు వెళ్ళాడు. ఇంటి యజమాని ధర్మరాజు అతడికి ఎదురయ్యాడు. సార్, మనియన్ స్టోర్స్ అని ఊరుకున్నాడు నగేష్. ధర్మరాజు అతడి వంక పరీక్షగా చూశాడు. నిన్ను నేను ఇంతకుముందు చూడలేదే అన్నాడు ధర్మరాజు. నగేష్ తీయగా నవ్వాడు. నేను షాపు లోపల ఉంటాను సార్, మిమ్మల్ని నేను చూశాను. మీ ఇంటికి వచ్చి అతను ఊరికి వెళ్ళాడు. అతడి తల్లికి అనారోగ్యంగా ఉంది, అందుకని నేను వచ్చాను. ఈ లిస్టు చూస్తే ఎంత ఇవ్వాలో మీకే తెలుస్తుంది అన్నాడు నగేష్. అతడు లిస్టు చూసి లోపలికి వెళ్ళాడు. 650 రూపాయల 75 పైసలు తెచ్చి నగేష్కి ఇచ్చాడు. అతడికి థ్యాంక్స్ చెప్పి నగేష్ మళ్ళీ వెళ్ళి సైకిల్ వెనకాల కూర్చున్నాడు. పద్మరాజు సైకిల్ని పోనిచ్చాడు. మరొక పెద్ద బిల్లు. 10వ రోడ్డుకు పద. ఇంటి ముందు సైకిల్ ఆగింది. నగేష్ దిగి తలుపు తట్టాడు. 16 ఏళ్ల యువతి అతడి వైపు నవ్వుతూ చూసింది. ఇంట్లో ఎవరూ లేరు, నేను తప్ప. నాన్న, అమ్మ ఆఫీసులకు వెళ్ళిపోయారు. సాయంత్రం వస్తారు అందామె. మనియన్ స్టోర్స్ అమ్మ అన్నాడు నగేష్. నాన్న డబ్బిచ్చాడు మీకిమ్మని అని ఆమె లోపలికి పరిగెత్తింది. పట్టుకొచ్చి అతడికి 550 రూపాయలు ఇచ్చింది. నాన్న 40 కిలోల బియ్యం, 10 కిలోల గోధుమలు ఆర్డర్ ఇచ్చారు. పొరపాటున మీరు మాకు 40 కిలోల గోధుమలు, 10 కిలోల బియ్యము ఇచ్చారు. నాన్న ఆ విషయం మీతో చెప్పమన్నారు అందామె. దానికేముందమ్మా, అరగంటలో మరొక 30 కిలోల బియ్యం తెచ్చి మీకు ఇచ్చేస్తాను. ఎక్కువగా ఇచ్చిన గోధుమలు తీసుకుపోతాను అన్నాడు నగేష్. ఆమె నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది. నగేష్ సైకిల్ వైపు పరిగెత్తాడు. రాజాను డాక్టర్కి గాయం చూపించాడు. మరేం పర్వాలేదు, బ్యాండెడ్ వేస్తే చాలు అని డాక్టర్ బ్యాండెడ్ వేశాడు. డాక్టర్ గదిలోంచి బయటకు వచ్చిన రాజన్ తన జేబులోని కాగితం కోసం చూశాడు. కాగితం లేదు, ఎక్కడో పడిపోయి ఉంటుంది. అతడు గాబరాగా మనియన్ స్టోర్కి సైకిల్ మీద దూసుకు వెళ్ళాడు. ప్రొప్రైటర్ మనియన్ ముందుకు నడిచాడు. సార్, యాక్సిడెంట్ అయింది అని తన మోకాల వైపు చూపించాడు. ఏమైందిరా? ఏ లారీ అయినా నీ సైకిల్ని కొట్టిందా ప్రశ్నించాడు మనియన్. మరో సైకిల్ నా సైకిల్ని కొట్టింది సార్, కింద పడ్డాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చాను. అంతేనా సార్? మీరిచ్చిన లిస్ట్ ఎక్కడో పడిపోయింది అన్నాడు రాజన్.
మరొక లిస్టు రాసిమ్మని మూర్తితో చెప్పు అన్నాడు మనియన్. వెనక ఉండే మూర్తి వైపు రాజన్ వేగంగా వెళ్ళాడు. 12 దాటింది. లిస్టులోని ఆఖరి అడ్రస్కు పద్మరాజు సైకిల్ని పోనిచ్చాడు. ఒక ఇంటి ముందు సైకిల్ ఆగింది. నాగేష్ వెళ్ళి తలుపు తట్టాడు. 20 ఏళ్ల స్త్రీ తలుపు తెరిచింది. నాగేష్ వైపు చిత్రంగా చూసింది. మనియన్ స్టోర్స్ అన్నాడతను. ఆయనకు జీతం 7వ తారీఖున వస్తుంది. ఎప్పుడు మేము 8వ తారీఖున కదా ఇస్తాం, ఇవాళ వచ్చారేంటి అందామె. అది మాకు తెలుసమ్మా, మా ప్రొప్రైటరు ఇంట్లో ఎల్లుండి పెళ్ళుంది, ఇవ్వగలిగింది ఏదైనా ఉంటే పట్టరమ్మన్నాడు అన్నాడు నాగేష్. ఎంత ఇవ్వాలి అందామె. 450 అన్నాడు తను. పెళ్ళి ఉందని చెప్పడం వల్ల నా డబ్బులోంచి మీకు ఇచ్చేస్తాను అందామె. మా ప్రొప్రైటర్ చాలా ఆనందిస్తాడు. ఆమె లోపలికెళ్ళి డబ్బు తెచ్చి ఇచ్చింది. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు పెళ్ళికి తప్పకుండా రావాలే. ఇవాళే మీకు ఇన్విటేషన్ పోస్ట్ చేస్తాం, సాయంత్రం లోపల మీకు అందుతుంది అన్నాడు నాగేష్. నేను ఆయన తప్పకుండా వస్తాం అందామె. నాగేష్ సైకిల్ వెనక కూర్చున్నాడు. పద్మరాజు సైకిల్ని పోనిస్తున్నాడు. ఎక్కడికి పోదాం పద్మరాజు అడిగాడు. ఈ అద్దె సైకిల్ ఇచ్చేసి బెంగళూరు వెళ్ళిపోదాం. కొన్ని రోజుల పాటు ఈ ప్రాంతంలో మనం ఎవ్వరికీ కనపడకూడదు అన్నాడు నాగేష్. గుడ్ ఐడియా అన్నాడు పద్మరాజు. డబ్బు బరువుతో నేను చస్తున్నాను, తొందరగా పద అన్నాడు నాగేష్. బెంగళూరు హోటల్ గదిలో ఫ్లోరోసెంట్ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. నాగేష్ సోఫాలో కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఆనందంగా తాగుతున్నారు. రాజు, మన జీవితం మారిపోయింది, మనం ధనవంతులం అన్నాడు నాగేష్. ఫైన్ అన్నాడు పద్మరాజు. రాజు, 4 గంటలు తిరిగి మనియన్ స్టోర్స్ తరఫున మనము 25,000 కలెక్ట్ చేసాం. బ్రహ్మాండమైన మొత్తం. అందులో నీకు 2,500 ఇస్తాను, నేను 2,500 తీసుకుంటాను. 20,000 మన కార్యక్రమాలకు క్యాపిటల్గా ఉంచుదాం అన్నాడు నాగేష్. నువ్వు చెప్పిందే నాకు వేదం అన్నాడు పద్మరాజు. మనం చేసింది చాలా చిన్నది, ఇంకా పెద్ద పెట్టున మనం డబ్బు సంపాదించాలి. మన క్యాపిటల్ 20,000, అందుకోసం మనకు చాలా ఉపయోగపడుతుంది. నగేష్, యు ఆర్ ఏ జీనియస్. ఇంతవరకు చిన్న దొంగతనాలతో నేను తృప్తి పడుతూ ఉండేదాన్ని. నీతో చేయగలిపాక పెద్ద పెట్టున ఎలా చేయాలో నేను నేర్చుకున్నాను. గ్లాసులోని విస్కీని గడగడా తాగేశాడు రాజు. త్వరలో లక్షలు కాదు, కోట్లు మన చేతిలోకి వస్తాయి. నీ మాటల్లో నాకు నమ్మకం ఉంది. గ్లాస్ ఖాళీ అయింది. మళ్ళా గ్లాసులో పద్మరాజు విస్కీ పోశాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ తాగేశారు. మై డియర్ రాజు, మనం ఎంతైనా తాగొచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. ఎవరో తలుపు తట్టారు. పద్మరాజు ఉలిక్కిపడ్డాడు. భయపడుకు వెళ్ళి తలుపు తెరిచి చూడు. పద్మరాజు తలుపు తెరిచాడు. బయట హోటల్ బేరర్ నిలబడి ఉన్నాడు. సార్, డిన్నర్ అన్నాడు బేరర్. పద్మరాజు వెనక్కి తిరిగి నాగేష్ వైపు చూశాడు. గదికే పట్టరమ్మని అన్నాడు నాగేష్. బేరర్ వెళ్ళిపోయాడు. తలుపు మూసి పద్మరాజు తన గ్లాసును అందుకున్నాడు హుషారుగా. నాగేష్ టైం చూశాడు. 10 దాటింది. నాగేష్, మనియన్ స్టోర్స్ యజమాని ఊరుకుంటాడా? ఈ పాటికి పోలీసులకి రిపోర్ట్ ఇచ్చే ఉంటాడు అన్నాడు పద్మరాజు. పోలీసులు మాత్రం ఏం చేస్తారు? డబ్బిచ్చిన వాళ్ళు నా రూపం గురించి చిత్రిస్తారు. పోలీసులు నా కోసం వెతుకుతారు. మనం బెంగళూరులో ఉన్నాం, ఎంత వెతికినా మద్రాసులో మనం దొరకం. కొంతకాలం అయ్యాక పోలీసులు మన గురించి మర్చిపోతారు. మనియన్ స్టోర్స్ యజమాని అంత నష్టం భరించగలడా? భరించవలసిందే. డబ్బిచ్చిన వాళ్ళను మళ్ళా డబ్బు ఇవ్వమనలేడు కదా. కంపెనీ రబ్బర్ స్టాంప్ ఉన్న లిస్టు చూసి డబ్బిచ్చామని వాళ్ళు అంటారు. ఆ స్టోర్స్ చాలా పెద్దది. దాని ప్రొపరైటర్ లక్షలు గడించాడు. 25,000 అతడికి నథింగ్ అన్నాడు నాగేష్. సైకిల్ యాక్సిడెంట్ని బట్టి వాళ్ళు మన్ని అనుమానిస్తారేమో అన్నాడు పద్మరాజు. నాగేష్ గంభీరంగా నవ్వాడు. రాజు, మనం ఎవరో ఎవరికి తెలియదు. మన్ని అనేక మంది చూశారు, మన్ని వర్ణిస్తారు, కానీ అది అంతగా ఉపయోగపడదు. 1 నెల పాటు మనం ఇక్కడే ఉందాం, ఎవ్వరూ మన్ని కనుక్కోలేరు అన్నాడు నాగేష్. నాగేష్, సహజంగానే నాకు భయం ఎక్కువ, కానీ నీ పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అన్నాడు పద్మరాజు. మర్నాడు రాజన్ లిస్టులో రాసిన ఇళ్లకు వెళ్ళి బోడి చేతులతో తిరిగొచ్చాడు. ప్రొప్రైటరు అతడి వైపు కోపంగా చూశాడు. ఏంట్రా నువ్వనేది? నేను ఎవ్వరిని పంపలేదు అన్నాడు మనియన్. ఎవరో వెళ్ళి డబ్బులు వసూలు చేశారు సార్ అన్నాడు రాజన్. ప్రొప్రైటర్ మనియన్ గుండెలు దడదడా కొట్టుకుంది. లిస్టు ప్రకారం 25,000 తనకు రావాలి. అదంతా ఎవరో పట్టుకుపోయారా? ఎవరో ఇంటికొచ్చి మనియన్ స్టోర్స్ పేరు చెప్పగానే డబ్బివ్వడం మూర్ఖత్వం.
ఆ నష్టం వాళ్లే భరించాలి అన్నాడు మనియన్. సార్, రబ్బర్ స్టాంపు ముద్ర వేసిన లిస్టు చూసి వాళ్ళు డబ్బు చెల్లించారు అన్నాడు రాజన్. ఎలా వచ్చింది లిస్టు వాళ్లకు? నిన్న సైకిల్ మీద నుంచి పడిపోయాను కదా సార్, అప్పుడు నా జేబులో ఉన్న కాగితం ఎక్కడో జారిపోయిందని మీతో చెప్పాను కదా, ఆ లిస్టు ఎవరికో దొరుకుంటుంది. ఇప్పుడు మనియన్ గాబరా పడసాగారు. ఖాతాదారులను మళ్ళా డబ్బీ మనీతోనూ అడగలేడు. అడిగితే ఇటుపైన ఎవ్వరూ తన దగ్గర కొనరు. స్టోర్స్ మూసేయవలసి వస్తుంది. మనియన్ కుర్చీలోంచి లేచాడు. నాతోరా అన్నాడు రాజన్తో. మనియన్ బయటకొచ్చి స్కూటర్ని స్టార్ట్ చేసి సీట్ మీద కూర్చున్నాడు. స్కూటర్ స్పీడ్గా వెళ్ళిపోతోంది. ఇన్స్పెక్టర్ రామన్కి అంతా వివరంగా చెప్పి రిపోర్ట్ రాసిచ్చాడు మనియన్. మేం దర్యాప్తు చేస్తాం, వాళ్ళు ఇక్కడి వాళ్లే అయి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్. అదే సమయంలో నగేష్, పద్మరాజు చల్లటి బీర్ తాగుతున్నారు. నగేష్ బీర్ తాగుతూ ఏదో ఇంగ్లీష్ పత్రికను చదువుతున్నాడు. 2 సార్లు పత్రికను చదివి అతడు పద్మరాజు వైపు చూశాడు. రాజు, ఈసారి మనం చేయబోయేది మనని కోటీశ్వరులుగా మార్చేస్తుంది అన్నాడు నగేష్. పద్మరాజు ఆశ్చర్యంగా నగేష్ వైపు చూశాడు. పత్రికల్లో ముద్రించిన ఫోటోను నగేష్ తన మిత్రుడికి చూపించాడు. ఎవరీమా అని అడిగాడు పద్మరాజు. ఈమె పేరు కమల. ఈమె తండ్రి కోటీశ్వరుడు రుద్రప్ప. బెంగళూరులో పేరు పొందిన బిజినెస్ మ్యాను, పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన ఇల్లు రాజభవనంలాగా ఉంటుంది. నగేష్, ఏంటి నీ ప్లాన్? ఆయనకు అల్లుడవ్వాలని ఆశపడుతున్నావా? అది ప్రస్తుతం సాధ్యం కాదు. ఆమె మరణించింది. 18 ఏళ్ళయింది. పూర్ గర్ల్, కన్యగానే మరణించిందన్నమాట అన్నాడు పద్మరాజు గ్లాసులో బీర్ పోసుకుంటూ. కొంచెంసేపు హోటల్ గది నిశ్శబ్దంగా ఉంది. గ్లాసులోని మందు తాగేసి ఎదురుగా కూర్చున్న పద్మరాజు వంక సూటిగా చూశాడు. మనకు 18 ఏళ్ల యువతి కావాలి. ఎందుకు అడిగాడు పద్మరాజు. ఆమె అచ్చం కమలలాగానే ఉండాలి అన్నాడు నగేష్. నువ్వు ఏం చేయదలుచుకున్నావో నాకు తెలియట్లేదు అన్నాడు పద్మరాజు. రాజు, రుద్రప్పకి తన కూతురంటే చాలా ప్రేమ. ప్లెయిన్ యాక్సిడెంట్లో మరణించిన కూతుర్ని గురించి ఆలోచిస్తూ అతడు జీవిస్తున్నాడు. అతడు ఆస్తికి వారసులు లేరు. ఇంతకీ నీ ప్లాన్ ఏమిటో చెప్పు. రుద్రప్ప ఆస్తిలో కొంత భాగమైన మన చేతుల్లోకి రావాలి అన్నాడు నగేష్. అందుకోసం మనం ఏం చేద్దాం? అది ఇంకా నేను ఆలోచించాలి. ఈ పత్రిక చదివాక నాకేదో ఐడియా వచ్చింది. బాగా ఆలోచించి మరికొన్ని విషయాలు తెలుసుకుని మనం రంగంలోకి దిగాలి అన్నాడు నగేష్. ఇందిర అనాథాశ్రమంలోంచి బయటకొచ్చి ఆమె రోడ్డమ్మట నడుస్తోంది. సమీపంలో నిలబడ్డ నగేష్ గట్టిగా పక్కనున్న పద్మరాజు చేయి పట్టుకున్నాడు. రాజు, 10 రోజుల నుంచి ఆమెను గమనిస్తున్నాను. జాగ్రత్తగా చూడు. ఆమె ఎలా ఉందో చెప్పు అన్నాడు నగేష్. ఆమెను పరీక్షగా చూశాడు పద్మరాజు. ఆమె అందంగా ఉంది. మామూలు కాటన్ చీర, జాకెట్టు ధరించింది. కానీ మొహంలో బ్రహ్మాండమైన కళ ఉంది. మనం పత్రికల్లో చూసిన కమలలాగే ఉంది అన్నాడు పద్మరాజు. నగేష్ మిత్రుని చేయి వదిలేశాడు. నువ్వు వెనక దూరంగా రా, నేను వెళ్ళి ఆమెతో మాట్లాడతాను అన్నాడు నగేష్. నగేష్ గబగబా ఆమె వైపు వెళ్ళాడు. పక్కనే నడుస్తూ ఆమె వైపు ఓరగా చూశాడు. మిస్, మీతో నేను మాట్లాడాలి అన్నాడు అతను. ఆమె అతడి వంక తిరిగి నవ్వుతూ చూసింది. నాతోనా? ఎవరు మీరు అంది ఆమె తీయటి కంఠంతో. పేరు నగేష్ అన్నాడు అతను. నా పేరు కమల అందామె. అతడు తుళ్ళిపడ్డాడు. రుద్రప్ప కూతురి పేరు కమలే. మిస్, మనం ఎక్కడో కూర్చుని కాసేపు మాట్లాడుకోవాలి. ఆమె నవ్వింది. ఇలా నడుస్తూ మాట్లాడలేరా అడిగింది ఆమె. మాట్లాడొచ్చు, అయితే చెప్పండి. ఒక పని నేను నీకు కల్పిస్తాను. అది చేస్తే నీకు 5,000 ఇస్తా. ఆమె ఆశ్చర్యంగా అతడి వైపు చూసింది. ఏమిటా పని? అది తర్వాత చెప్తాను. నాతో పనిచేయడానికి నువ్వు అంగీకరించాలి. ఆమె జవాబు ఇవ్వలేదు. పక్కపక్కనే ఇద్దరూ నడుస్తున్నారు. నువ్వు అనాథాశ్రమంలో ఉంటున్నావా? అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ఇంకా ఆ అదృష్టం లేదు నాకు. ఏ, నీకెవ్వరు లేరా? లేరు, నేను ఒంటరిదాన్ని. దయతలచి ఒక యువతి నన్ను తన హాస్టల్ గదిలో ఉండనిస్తోంది, కానీ ఎక్కువ కాలం అక్కడ ఉండలేను. ఎక్కడికైనా మారాలి అందామె. నీ పరిస్థితిలో ఈ 5,000 చాలా ఉపయోగపడతాయి అన్నాడు అతను. డబ్బు ఎప్పుడూ ఉపయోగపడుతుంది అందామె. ఇద్దరూ ముందుకు నడిచాడు. నగేష్ ఆగాడు. ఇవాళ సాయంత్రం నా హోటల్ గదికి రా, అక్కడంతా చెప్తాను అని హోటల్ పేరు, గది నెంబరు చెప్పాడు అతను. ఆమె అతడి వైపు సూటిగా చూసింది.
గదికొచ్చాక పిచ్చి భాష్యాలు వేస్తే నేను ఊరుకోను అందామె. అటువంటి ఉద్దేశం అసలు నాకు లేదు. అయితే వస్తాను అని ఆమె వెళ్ళిపోయింది. నగేష్ నిలబడి ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె నడుస్తూ తన జీవితాన్ని గురించి ఆలోచించసాగింది. ఆమె తండ్రి మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో సవెత్తల్లి పెట్టే బాధలు భరించలేక ఆమె బెంగళూరు వచ్చేసింది. ట్రైన్లో ఆమెకు శుభతో పరిచయమైంది. శుభతో కాలేజీ హాస్టల్లో ఆమె తాత్కాలికంగా ఉంటోంది. కానీ 2-3 రోజుల్లో ఆమె ఎక్కడో నివాసం చూసుకోవాలి. పద్మరాజు మెల్లిగా నగేష్ దగ్గరకు వచ్చాడు. నగేష్, ఏమైంది? సాయంత్రం మన గదికి వస్తుంది, వచ్చాక వివరంగా మాట్లాడాలి అన్నాడు నగేష్. తలుపు తట్టగానే నగేష్ గబగబా వెళ్ళి తెరిచాడు. ఆమె వైపు నవ్వుతూ చూశాడు. కమిన్ అన్నాడు అతను. ఆమె లోపలికి వచ్చింది. తలుపు మూసి నగేష్ ఆమె వైపు చూశాడు. మిస్ కమల, కూర్చో. ఆమె కుర్చీలో కూర్చుంది. పక్క కుర్చీలో కూర్చున్న పద్మరాజు వైపు చూసింది. అతడు నా పార్ట్నర్, పేరు పద్మరాజు అన్నాడు నగేష్. ఐఎమ్ కమల అందామె. మిస్ కమల, కాఫీ తీసుకుంటారా? స్ట్రాంగ్ కాఫీ అంటే నాకు ఇష్టం అందామె. నగేష్ పద్మరాజుకు సౌజ్ఞ చేశాడు. ఫ్లాస్క్లోని కాఫీని కప్పులో పోసి ఆమె ముందు టీపాయ్ మీద పెట్టాడు పద్మరాజు. మీకు అందామె ఇద్దరి వైపు చూస్తూ. మాకు కాఫీ చాలదు, విస్కీ కావాలి అన్నాడు నగేష్ నవ్వుతూ. మెల్లిగా ఆమె కాఫీ తాగింది. మిస్ కమల, ఈ పట్టణంలో రుద్రప్ప పేరు పొందిన బిజినెస్ మ్యాన్. 18 ఏళ్ల క్రితం ఆయన కూతురు కమల ప్లేన్ ప్రమాదంలో మరణించింది. నువ్వు ఆయన కూతురు అవ్వాలి అన్నాడు నగేష్. ఆమె పరిహాసంగా నవ్వింది. అదెలా అవుతుంది? నా ప్లాన్ ప్రకారం అవుతుంది. నిన్ను ఆయన కూతురుగా స్వీకరించగానే నీకు 5,000 ఇచ్చేస్తాను. అటుపైన మరికొంత పని నువ్వు చెయ్యాలి. దానికి వేరే డబ్బిస్తాం. ఆమె ఇద్దరి వైపు చూసింది. మీ ఉద్దేశం ఏంటి? ఆయన్ని మోసగించి డబ్బు గుంజాలని ఆశిస్తున్నారా అడిగింది ఆమె. మాకు కావాల్సిన మొదటి పని గురించి చెప్పాను. తర్వాత విషయాలు అటుపైన నీకే తెలుస్తాయి అన్నాడు నగేష్. ఆమె మాట్లాడలేదు, ఆలోచిస్తూ ఉండిపోయింది. నువ్వు ఒప్పుకుంటే మేము ఈ పని ప్రారంభిస్తాం. నీకు మంచి చీరలు, నగలు కొనాలి. నీ రూపం కొద్దిగా మార్చాలి. ఎవరిని మోసగించవలసిన పని నాకు ఉండదని హామీ ఇస్తే సరే అంటాను. నువ్వు మోసగించవు అన్నాడు నగేష్. అయితే మీరు చెప్పేది చేస్తాను అందామె. గుడ్ అని నగేష్ సిగరెట్ వెలిగించారు. పొగ వదులుతూ నగేష్ ఆమె వంక చూశాడు. మిస్ కమల, ఇదే హోటల్లో నీ పేరున ఒక గది మేము తీసుకుంటాం. నువ్వు ఆ గదిలో ఉండొచ్చు. ప్రస్తుతం నువ్వుండే హాస్టల్ గదిలో నీ సామాన్లు ఏమైనా ఉన్నాయా? ఒక ఎయిర్ బ్యాగ్ మాత్రమే ఉంది. నువ్వు వెంటనే ఆటో రిక్షాలో వెళ్ళి అది తెచ్చేసుకో. నువ్వు తిరిగి వచ్చేసరికి గది రెడీగా ఉంటుంది అన్నాడు నగేష్. ఆమె కుర్చీలోంచి లేచింది. నగేష్ 500 ఇచ్చాడు. మరొక 50 రూపాయలు వేరే ఇచ్చాడు. 500 నీకు అడ్వాన్స్గా ఇచ్చాను. ఆ 50 ఆటో ట్యాక్సీలో వెళ్ళడానికి ఉంచుకో అన్నాడు నగేష్. ఆమె చిన్న పర్సును జాకెట్లోంచి పైకి తీసి డబ్బును అందులో దాచుకుంది. వెళ్ళొస్తాను అందామె. ఆమె వైపు నగేష్ నవ్వుతూ చూశాడు. తొందరగా వచ్చేయి, మనం చేయవలసిన పని చాలా ఉంది అన్నాడతను. రాజు, లెటస్ డ్రింక్ విస్కీ ఫర్ ద సేక్ ఆఫ్ సక్సెస్ అన్నాడు నగేష్ హుషారుగా. కారులోంచి దిగి పక్కనున్న సిమెంట్ సోఫాలో కూర్చున్నాడు రామచంద్రమూర్తి. ఆయన వయసు 60 పైనే ఉంటుంది. రామచంద్రమూర్తి ప్రఖ్యాత పారిశ్రామికవేత్త. రుద్రప్పకు పర్సనల్ సెక్రటరీ. అతడిది కూడా పెద్ద కుటుంబం. 3 కూతుళ్లకు పెళ్ళైపోయింది. 3 కొడుకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో భార్య కీళ్ల నొప్పులతో మంచం పట్టింది. అతడు ముందు నుంచి ఒక యువతి వయ్యారంగా నడిచి వెళ్తోంది. ఆమె వైపు చూసి తుళ్ళిపడ్డాడతను. ఆమె చేతి రుమాలు కింద పడింది. వంగి ఆమె దాన్ని తీసుకుంటుంటే రామచంద్రమూర్తి ఆమె ముఖం కేసి పరీక్షగా చూశాడు. అతడి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె తోటలో నడుస్తూ వెళ్ళిపోయింది. నగేష్, పద్మరాజు మొక్కల వెనక నుంచి రామచంద్రమూర్తిని గమనిస్తున్నారు. అతడి చూపు ఆమె మీదే ఉంది. లాల్బాగ్ గార్డెన్స్లో కొంత దూరం వెళ్ళి ఆమె పక్కకు జరిగింది. మళ్ళా అతడు ముందు నుంచే వెళ్తోంది. ఈసారి అతడు ఇంకా ఆగలేకపోయాడు. సోఫాలోంచి చటుక్కున లేచి ఆమె వైపు నడిచాడు. అమ్మాయి పిలిచాడు. వెనుదిరిగి అతడి వైపు చూసింది ఆమె. ఎవరు నన్ను పిలిచారు అందామె. నేనేనమ్మా. ఆమె తీయగా నవ్వింది. నీ పేరు? కమల అందామె. క్షణకాలం అతడు మౌనంగా ఉండిపోయాడు. అదే పేరు. రుద్రప్ప కూతురు కమలకు ఈమెకు ఎంత పోలిక!
రుద్రప్ప కూతురు కమల అతడికి బాగా జ్ఞాపకముంది. 18 ఏళ్లు గడిచిపోయినా కమలను అతడు మరవలేదు. ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది ఆమె. నువ్వు ఈ గార్డెన్స్కి రోజు వస్తూ ఉంటావా? సాయంత్రం వస్తూ ఉంటాను. అమ్మాయి, నీదే ఊరు? వైజాగ్ అంది క్లుప్తంగా. ఇన్ని ప్రశ్నలు వేసినందుకు నన్ను క్షమించు తల్లి. పర్వాలేదులేండి అని ఆమె వెళ్ళిపోయింది. రామచంద్రమూర్తి ఆలోచిస్తూ కారులో కూర్చున్నాడు. పైపు వెలిగించాడు. గతం నుంచి ఒక దృశ్యం అతడు గుర్తొచ్చింది. 18 ఏళ్ల క్రితం కమల బొంబాయి నుంచి ప్లేన్లో వస్తోంది. తను కారులో ఏరోడ్రమ్కి వెళ్ళాడు. ఎంతకీ ప్లేన్ రాలేదు. ఆ ప్లేన్ నేల కూలింది అనే విషాద వార్త అతడికి అందించింది. అనేక శవాలను మరో ప్లేన్లో మద్రాసుకు తీసుకొచ్చారు. కమల శవాన్ని అతనే కారులో ఇంటికి తీసుకెళ్లాడు. భయంకరంగా ఉన్న కూతురు శవాన్ని చూసి రుద్రప్ప సృహ తప్పి పడిపోయాడు. చలనం లేకుండా కారులో కూర్చుని ఉన్న అతడి వైపు నాగేష్, పద్మరాజు చూశారు. కాసేపట్లో కారు కదిలింది. నాగేష్ హుషారుగా పద్మరాజు చేయి పట్టుకున్నాడు. బంతి ఇప్పుడు వాళ్ల కోర్టులో ఉంది. ఏం జరుగుతుందో చూద్దామన్నాడు నాగేష్. వాళ్ళిద్దరూ ఎక్కాక టాక్సీ కదిలి వెళ్ళింది. రుద్రప్ప పెద్ద సోఫాలో కూర్చున్నాడు. నుదురు మీద వీపూది. అతడు ధరించిన పంచ, జుబ్బా తెల్లగా మెరుస్తున్నాయి. 65 ఏళ్ల వయసుకు రుద్రప్ప దారుఢ్యంగానే ఉన్నాడు. ఒకప్పుడు పేరుకు తగ్గట్టు అతడికి కోపం ఎక్కువ. కానీ భార్య మరణం, తర్వాత కూతురి చావు అతడి కోపాన్ని హరింపజేశాయి. రామచంద్రమూర్తి వినయంగా అతడు ముందుకు నడిచి నమస్కరించాడు. రాము, ఎలా ఉన్నావు? 60 ఏళ్ల తర్వాత జీవితం ఓవర్ డ్రాఫ్ట్ మీద బ్రతకడం లాంటిది అన్నాడు రామచంద్రమూర్తి నవ్వుతూ. యు ఆర్ రైట్. 60 ఏళ్లు బ్రతికితే గాని ఓవర్ డ్రాఫ్ట్ అడిగే అర్హత మనిషికి రాదు అన్నాడు రుద్రప్ప. కొంచెంసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు. నిన్న సాయంత్రం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అది మీతో చెప్పాలి. రుద్రప్ప అతడి వైపు సూటిగా చూశాడు. ప్రతిరోజు నేను లాల్బాగ్ గార్డెన్స్కి వెళ్ళి కాసేపు కూర్చుంటాను. అది మీకు తెలిసిందే. రుద్రప్ప తెల్లాడించాడు. ఒక యువతిని చూశాను. ఆమె వైజాగ్ నుంచి వచ్చింది. గార్డెన్స్లో తిరుగుతుంటే ఆమెను చూశాను. ఎంత పోలిక! ఆమెను చూస్తుంటే మన కమల తిరిగి వచ్చిందేమో అని అనిపించింది. ఆమె పేరు కూడా కమలే. ఆమెను నాకు చూపించలేదు. చూపించాలనే ఉద్దేశంతో ఇదంతా చెప్తున్నాను. ఇవాళ సాయంత్రం మీరు కూడా రండి. ఆమె అక్కడ నడుస్తూ ఉంటుంది. రుద్రప్ప వెనక్కు తిరిగాడు. గోడ మీద ఉన్న కమల ఫోటో వైపు ఆప్యాయంగా చూశాడు. కొంచెంసేపు అయ్యాక సెక్రటరీ వైపు తిరిగాడు. ఆమెను చూడ్డానికి నేను రావాలా? ఆమెతో మాట్లాడు. నా పేరు చెప్పు. నా పేరు ఆమె వినే ఉంటుంది. ఇవాళ రాత్రి ఆమెను ఇక్కడికి డిన్నర్కి రమ్మను. ఆమె అడ్రస్ తెలుసుకొని కారులో వెళ్ళి ఆమెను తీసుకురా. అలాగే చెప్తాను సార్. రాము, ఆత్మకు చావులేదు. అనేక రకాల అనుభవాల కోసం మళ్ళా ఈ భూమి మీద జన్మిస్తూనే ఉంటుంది. నువ్వు చెప్పింది విన్నాక నా మనసు ఆమె మీదే ఉంది. కమలం చూడాలి అన్నాడు రుద్రప్ప. అద్దం ముందు నిలబడి సాయంత్రం ఆమె ముఖానికి క్రీమ్ రాసుకుంటోంది. పద్మరాజు సోఫాలో కూర్చుని ఆమె వైపే చూస్తున్నాడు. కమలా, ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడతను. మీ పార్ట్నర్ లాగా మీ చూపు కూడా బిజినెస్ మీదే కేంద్రీకృతమై ఉంటుందని పొరపడ్డాను. ఒక యువతి అందచందాలు చూసే ఆసక్తి మీకున్నందుకు సంతోషం అందామె. ముస్తాబై ఆమె వచ్చి అతడి పక్కనే కుర్చీలో కూర్చుంది. పద్మరాజు ఆమె కళ్ళలోకి ఆప్యాయంగా చూశాడు. విధి మనిద్దరిని బెంగళూరుకి చేర్చి కలిపింది. ఎందుకో అన్నాడతను. విధి మానవ జీవితాలతో ఆడుకుంటూ ఉంటుంది అందామె. తలుపు తోసుకొని నగేష్ లోపలికొచ్చాడు. మిస్ కమల, ఇవాళ గార్డెన్స్లో ఆ ముసలాడు ఒంటరిగా ఉంటాడు. మరో ముసలాడు రుద్రప్ప వాడి పక్కన ఉంటాడు. రుద్రప్ప నిన్ను చూసి పిచ్చివాడు అవ్వాలి. అమ్మ కమల అని నిన్ను పిలవాలి అన్నాడు నాగేష్. నా ప్రయత్నంలో లోపముండదు అందామె నవ్వుతూ. కారు పక్కనే నిలబడి ఉన్నాడు రామచంద్రమూర్తి. అరగంట గడిచినా ఆమె రాలేదు. ఇవాళ రాదేమో. దూరంలో ఆమె రూపం కనిపించింది. ఆమె మెల్లిగా నడుస్తోంది. చెట్టు పక్క నుంచి నగేష్, పద్మరాజు కారు పక్కనున్న రామచంద్రమూర్తి వైపు చూశారు. నా ప్లాన్ మిస్ఫైర్ అయినట్లుంది. రుద్రప్ప ఎక్కడా పత్తా లేడు అన్నాడు నగేష్. కారు పక్క నుంచి వెళ్తూ ఆమె ఆగింది. నీకోసమే వస్తున్నానమ్మా అన్నాడతను. నా కోసం చాలాసేపు వేచి ఉంటే క్షమించండి అందామె. చాలా సంస్కారం ఉన్న యువతి అని అనుకున్నాడు అతను. నేను నీతో నడుస్తాను. నడుస్తూ మాట్లాడుకుందాం.
అన్నాడు రామచంద్రమూర్తి. ఇద్దరూ పక్క పక్కనే నడవసాగారు. అమ్మాయి, నాకొక మిత్రుడున్నాడు. అతడికొక్కతే కూతురు. ఆమె మరణించింది. ఆమెను గురించి ఆలోచిస్తూ అతడు కృశించిపోతున్నాడు. అతడి కూతురు అచ్చం నీలాగే ఉంటుంది. నిన్నొకసారి చూస్తే అతడి బాధ కొంచెం తగ్గుతుందని నా నమ్మకం అన్నాడు అతను. ఇటువంటి వ్యక్తిని ఆనందపరచడానికి నేను ఏదైనా చేస్తానండి అందామె. బాగా అన్నావు అమ్మాయి. రుద్రప్ప గారి పేరు విన్నావా? ఎవరైనా? రుద్రప్ప పేరు ఆమె వినలేదని రామచంద్రమూర్తి అనుకున్నాడు. రుద్రప్ప పేరు విననట్టు నటించమని నాగేష్ ఆమెకి చెప్పాడు. ఆయన ఒక కోటీశ్వరుడు. ఆయనకి ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే నేను ఆయన సెక్రటరీని. ఆయన కూతురే మరణించింది. అది జరిగి చాలా కాలమైంది. ఇవాళ రాత్రి ఆయన నిన్ను డిన్నర్కి రమ్మనమని అన్నారు. నేను కారులో వచ్చి నేను తీసుకెళ్తాను. తప్పకొస్తాను అందామె. నేను వచ్చి తీసుకెళ్తాను. నేను ఎక్కడికి రావాలి? హోటల్ ఇగ్లూ, రూమ్ నంబర్ 50 అందామె. ఇద్దరూ మరికొంత దూరం నడిచి వెనక్కు తిరిగారు. అమ్మాయి, ఆయన నాకంటే పెద్దవారు, ప్రేమమూర్తి. ఆయన నిన్ను చూసి చాలా ఆనందిస్తారు. రాత్రి 8ంటికి రండి అందామె. అతడు తన కారు దగ్గర ఆగిపోయాడు. ఆమె మెల్లిగా వెళ్ళిపోయింది. టాక్సీకి కొంత దూరంలో నగేష్, పద్మరాజు ఆమెను కలుసుకున్నారు. నేను నీకు చెప్పినట్టు కాలేదు అన్నాడు నగేష్. ఆమె తీయగా నవ్వింది. రుద్రప్ప గారు రాకపోయినా మీ ప్లాన్ ప్రకారం అంతా సాగుతోంది. ఇవాళ రాత్రి 8ంటికి రామచంద్రమూర్తి హోటల్కి వచ్చి నన్ను తీసుకెళ్తారు. రుద్రప్ప గారి ఇంట్లోనే నాకు డిన్నర్ అందామె. నాగేష్ సంతోషంగా ఆమె వైపు చూశాడు. ఇక్కడికొస్తే అందరూ చూస్తారని భయపడి రుద్రప్ప ఇంట్లోనే ఉండి ఉంటాడు. ఏది ఏమైనా మనం నెగ్గుతాం అన్నాడు నాగేష్. ముగ్గురు టాక్సీ వైపు నడిచారు. లోపల కూర్చుని తలుపు మూశారు. టాక్సీ కదిలింది. హోటల్ ఇగ్లూ కాంపౌండ్లో టాక్సీ ఆగింది. కమల దిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. నగేష్, పద్మరాజు వాళ్ల గదికే వెళ్ళారు. నగేష్ టైం చూశాడు. 7 ఇంకా కాలేదు. రాజు, విస్కీ. 2 గ్లాసుల్లో పద్మరాజు విస్కీ పోసి ఐస్ క్యూబ్స్ పడేసి కొద్దిగా నీళ్లు పోశాడు. మన ప్లాన్ ఫలిస్తోంది. చియర్స్ అన్నాడు నగేష్. పోర్టికోలో మెర్సిడీస్ కారు ఆగింది. డ్రైవర్ దిగి తలుపు తెరిచాడు. రామచంద్రమూర్తి, కమల కిందకి దిగారు. వెల్కమ్ అన్నాడు రామచంద్రమూర్తి. అతడు వెనకనే ఆమె వెళ్ళింది. పెద్ద హాల్లో 10 సోఫాలు. ఒక సోఫాలో రుద్రప్ప కూర్చుని ఉన్నాడు. వెనకనే గోడ మీద అమర్చబడి ఉన్న కమల లైఫ్ సైజ్ పెయింటింగ్. హాల్లోని లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. కమల నవ్వుతూ రుద్రప్ప ముందుకెళ్ళింది. అతడు ఆమె వైపు చూస్తున్నాడు. కళ్ళు, చేతులు, కాళ్ళు, ఆమెకు రూపాన్నిచ్చే అన్ని అవయవాలను అతడు గమనిస్తున్నాడు. ఆమె తీయగా నవ్వుతోంది. కనురెప్పలు చిట్లిస్తోంది. గతం తెరలు చించుకొని కమల తన ముందుకొచ్చినట్టు అనిపిస్తోంది రుద్రప్పకు. ఆప్యాయంగా ఆమె చేయి పట్టుకున్నాడు. అతడి చేయి వణుకుతోంది ఆవేశంతో. కమలా అన్నాడు అతను. అది మామూలు పిలుపు కాదు, హృదయంలోంచి వెలువడిన అనురాగ స్వరం. ఆమె అతడి వైపే చూస్తోంది. అమాంతం అతడు లేచాడు. వణికే చేతులతో ఆమెను కౌగిలించుకున్నాడు. నా కమల, నువ్వే. నా ప్రార్థనలకు కరిగిపోయి దైవం నిన్ను నా దగ్గరకు పంపించాడమ్మా అన్నాడతను ఉద్రేకంతో. నాన్నగారు, మీరు కూర్చోండి, ఎక్కువగా ఆవేశపడొద్దు అందామె. రుద్రప్ప కూర్చున్నాడు. పక్కనే ఆమె కూడా కూర్చుంది. అతడు ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. అమ్మా, నువ్వు ఎప్పుడు పుట్టావు? మార్చి 7, 1965. అతను తుళ్ళి పడుతూ ఎదురుగా కూర్చున్న రామచంద్రమూర్తి వైపు చూశాడు. అదే సమయంలో మన కమల మరణించింది అన్నాడు రామచంద్రమూర్తి. పుట్టిన తారీఖు విషయంలో నగేష్ ఆమెకు బాగా కోచింగ్ ఇచ్చాడు. అతడు చెప్పమన్నట్టే ఆమె చెప్పింది. యూనిఫామ్లో ఉన్న బట్లర్ ట్రే పట్టుకొని అక్కడికి వచ్చాడు. ట్రేని టీపై మీద పెట్టి గ్లాసులను వాళ్ళకి అందించాడు. పైనాపిల్ జ్యూస్ తాగు కమల అన్నాడు రుద్రప్ప. మీరు తాగండి అందామె. తండ్రి కూతుళ్ళు నన్ను మర్చిపోతున్నారు అన్నాడు రామచంద్రమూర్తి. మమ్మల్ని కలిపిన మహానుభావుడు పోయి నువ్వేనయ్యా అన్నాడు రుద్రప్ప. 9ంటికి ముగ్గురు డైనింగ్ గదిలోకి వెళ్ళారు. రుద్రప్పకి ఇరువైపులా కమల, రామచంద్రమూర్తి కూర్చున్నారు. యూనిఫామ్లో ఉన్న బట్లర్ పదార్థాలతో కంచాలను వాళ్ల ముందు పెట్టాడు. పెద్ద కంచాల్లో ఉన్న పదార్థాలను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. కమల, నీకు తల్లిదండ్రులు ఉన్నారా? లేరండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? లేరు. నాలాగే ఒంటరి దానివి ఆమె తలాడించింది.
నువ్వు నా కళ్ళ ముందుంటే అమ్మాయి ఉన్నట్టే అనిపిస్తుంది. హోటల్ వదిలి నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు రుద్రప్ప. ఆమె అతడి వైపు నవ్వుతూ చూసింది. మీ ప్రేమ చూస్తూ ఉంటే మిమ్మల్ని విడిచిపోవాలని అనిపించడం లేదు నాకు అందామె. అయితే ఇక్కడే ఉంటావా? నన్ను ఆకర్షిస్తుంది మీ ఆప్యాయత. ఆలోచించి త్వరలో చెప్తాను. కమల, వైజాగ్ నుంచి నువ్వు బెంగళూరు ఎందుకు వచ్చావు? ఉద్యోగం కోసం. నీకు అసలు ఉద్యోగం ఎందుకమ్మా? నాతో ఆఫీస్కి వచ్చి మన కంపెనీలను నువ్వే మేనేజ్ చేయొచ్చు. అదంతా చేయడానికి అనుభవం కావాలి కదా అందామె. చేస్తూ ఉంటే అనుభవం దానంతట అదే వస్తుంది అన్నాడు రుద్రప్ప. మాట్లాడుకుంటూ వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. అదే సమయంలో నగేష్, పద్మరాజు హోటల్ గదిలో చాలా హుషారుగా ఉన్నారు. ఇద్దరు విస్కీ సేవిస్తున్నారు. నగేష్ టైం చూశాడు. 10 దాటింది. ఆమె వచ్చిందేమో చూడు అన్నాడు నగేష్. పద్మరాజు బయటికెళ్ళి కాసేపట్లో తిరిగొచ్చాడు. ఇంకా రాలేదు అన్నాడతను. రుద్రప్ప ఆమెను తొందరగా వెనక్కు పంపిస్తే నా ప్లాన్ నెగ్గదు. ఆమె ఆలస్యంగా తిరిగి రావాలి అన్నాడు నగేష్. నగేష్, ఆమెను అక్కడికి పంపాం. ఇటుపైన నీ ప్లాన్ ఏంటి అడిగాడు పద్మరాజు. ఆమెను రుద్రప్ప అక్కడే ఉండమంటాడు. ఆమె రుద్రప్పకు కూతురు అవుతుంది. కొన్ని రోజులు పోయాక ఒక యువకుణ్ణి ప్రేమించానని ఆమె అతడితో చెప్తుంది. నన్ను తీసుకెళ్లి తన ప్రియుడిగా రుద్రప్పకు పరిచయం చేస్తుంది. మా పెళ్ళవుతుంది. బిజినెస్, మ్యారేజ్. నేను ఆ ఇంటికి మారిపోతాను. ముసలాడు రుద్రప్ప ఎక్కువ కాలం బ్రతకడు. ఆ ఆస్తి అంతా నాదవుతుంది. బాగుందా? ప్రొసీడ్. రుద్రప్ప పోగానే కమలకు డబ్బిచ్చి పంపేస్తాను. ఆ ఆస్తిని మనిద్దరం అనుభవించవచ్చు. మనం ఇటుపైన ఏ నేరాలు చేయక్కర్లేదు. ఎలా ఉంది? అంతా బాగానే ఉంది, కానీ కమలను నేను ప్రేమిస్తున్నాను. ఆమెను నేను పెళ్లాడతాను అన్నాడు పద్మరాజు. నగేష్ గ్లాసులోని విస్కీ తాగి గంభీరంగా నవ్వాడు. రాజు, ఆమెను నేను పెళ్లాడడం బిజినెస్ కోసం. తర్వాత మన పని పూర్తయ్యాక ఆమె నీదే. నీకు బదులు నన్ను ఆమె తన ప్రియుడిగా రుద్రప్పకు పరిచయం చేయొచ్చుగా. రాజు, నేనక్కడికి చేరుకుంటే రుద్రప్ప తొందరగా స్వర్గానికి వెళ్తాడు. నా అంత వేగంగా నువ్వు రుద్రప్పకు విముక్తి నీయలేవు అన్నాడు నగేష్ నవ్వుతూ. పద్మరాజు విస్కీ తాగి నగేష్ వైపు చూశాడు. ఆ క్షణంలో ఎందువలనో నగేష్ని చూస్తుంటే అతడికి భయమేసింది. 4 రోజుల నుంచి కమల రుద్రప్ప ఇంట్లోనే ఉంటుంది. కమల అంటే రుద్రప్పకు ప్రాణం. ఒకనాడు అతడు ఆమె పెళ్లి గురించి మాట్లాడాడు. అమ్మాయి, నేనుండగా నీ పెళ్ళి అవ్వాలి అన్నాడు అతను. నాన్న, నేను ఒక యువకుడిని ప్రేమించాను. అతడినే పెళ్ళాడతాను అందామె. అది నాకు చెప్పలేదే. వెంటనే అతడిని ఇక్కడికి రమ్మను. నేను కూడా అతడితో మాట్లాడి అంతా చేస్తాను అన్నాడు అతను. ఆమె అతడి వైపు చూసింది. నాన్న, పెళ్ళైనా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోను. నన్ను పెళ్ళాడే వ్యక్తి ఇక్కడే నాతోనే ఉండాలి. అదంతా నేను చూస్తానమ్మా అన్నాడు రుద్రప్ప. అతడిని ఎప్పుడు రమ్మనమను? ఇవాళ రాత్రి 7ంటికి రమ్మనమను అన్నాడు రుద్రప్ప. నగేషు, పద్మరాజు ఉన్న గదిలో టెలిఫోన్ మ్రోగుతోంది. ఎవరై ఉంటారు అన్నాడు పద్మరాజు. ఇంకెవరు, నీ కమల అన్నాడు నగేష్. నగేష్ రిసీవర్ ఎత్తాడు. హలో అన్నాడు. నగేష్, నాన్నతో అంతా చెప్పేశాను. ఇవాళ రాత్రి 7ంటికి మిమ్మల్ని రమ్మనమన్నారు. కమల, కంగ్రాట్స్. రాత్రికి వస్తానే. దీంతో నా ప్లాన్ 3 అంతులు ఫలించినట్టే అన్నాడు నగేష్. మీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. డోంట్ వరీ, నీకు తెలియకపోవడమే మంచిది. అన్నీ నేను చూస్తా కదా. అతడు రిసీవర్ని పెట్టేశాడు. సాయంత్రం 6ంటికల్లా నగేష్ రెడీగా ఉన్నాడు. నగేష్, ఎలా వెళ్తావు? టాక్సీలో. నేను కూడా రానా? నన్ను అక్కడ దింపేసి వెనక్కు నువ్వు వచ్చాయి. రుద్రప్ప నన్ను అతడి కారులో పంపుతాడు అన్నాడు నగేష్. సరిగ్గా 6:45 ఇద్దరూ బయటికి నడిచారు. టాక్సీలో కూర్చున్నారు. టాక్సీ కదిలింది. నగేష్ పక్కనున్న పద్మరాజు చేయి పట్టుకున్నాడు. రాజు, నా ప్లాన్ ఫలించడం కోసం కమలను ప్లాన్గా నేను వాడుతున్నాను. ఆమె ఎప్పుడూ నీదే. మీ ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు అన్నాడు నగేష్. టాక్సీ స్పీడ్గా వెళ్తోంది. వెనక నుంచి లారీ వస్తోంది. నగేష్ ఏదో చెప్తున్నాడు. అమాంతం భయంకరంగా చప్పుడైంది. లారీ వెనక నుంచి టాక్సీని బలంగా కొట్టింది. టాక్సీ తలుపు తెరుచుకుంది. పద్మరాజు కింద పడ్డాడు. టాక్సీ తలకిందులైంది. షాక్తో క్షణకాలం పద్మరాజు లేవలేకపోయాడు. మెల్లిగా బలం పుంజుకొని లేచాడు. విచిత్రంగా అతడు గాయపడలేదు. టాక్సీ దగ్గరకు వెళ్ళాడతను. స్టీరింగ్ రాడ్ డ్రైవర్ గుండెల్లో గుచ్చుకుపోయింది. నగేష్ బుర్ర పగిలి రక్తం కారుతోంది. వాళ్లను హాస్పిటల్కు వెంటనే తీసుకువెళ్ళండి అన్నారెవరో.
మరో టాక్సీలో డ్రైవర్ని నగేష్ని హాస్పిటల్కు చేర్చారు. అదే టాక్సీలో వెళ్ళాడు పద్మరాజు. డాక్టర్ ఇద్దరిని పరీక్షించాడు. పద్మరాజు ఆత్రంగా డాక్టర్ వైపు చూశాడు. లాభం లేదు, ఇద్దరూ మరణించారు అన్నాడు డాక్టర్. డాక్టర్, నా మిత్రుడి శవాన్ని నేను తీసుకెళ్ళొచ్చా అన్నాడు పద్మరాజు. యాక్సిడెంట్ కేసు, పోలీసులు వస్తారు, వాళ్ళకి మేము రిపోర్ట్ ఇవ్వాలి, రేపు పొద్దుట మీకు శవాన్ని ఇస్తామన్నాడు డాక్టర్. పద్మరాజు బయటికి నడిచాడు. విధి నగేష్ ప్లానుకు అడ్డుపడింది. ఇప్పుడు ఏమవుతుంది? హాస్పిటల్ బయట ఉన్న టాక్సీలో కూర్చుని పద్మరాజు శరవేగంగా రుద్రప్ప ఇంటికి చేరుకున్నాడు. విచార వదనంతో ముందు హాల్లోకి వెళ్ళాడు. కమల అతడికి ఎదురెళ్ళింది. అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. నగేష్ రాలేదా అందామె. అతడు రాలేకపోయాడు. ఏమైంది? విధి అతడు ప్లాన్కు అడ్డుపడింది. టాక్సీ యాక్సిడెంట్లో అతడు మరణించాడు. ఆమె తుళ్ళిపడింది. అతడి వైపు సూటిగా చూసింది. విధి అడ్డుపడలేదు, విధి నగేష్ ప్లానును మార్చింది అందామె. పద్మరాజు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. లక్కీ, నేను నాన్నతో నా ప్రియుడి పేరు చెప్పలేదు. మీరే నా ప్రియుడని నాన్నకు పరిచయం చేస్తాను అందామె. అప్పుడే రుద్రప్ప కిందకొచ్చాడు. ఆమె అతడిని పరిచయం చేసింది. అతడి వైపు రుద్రప్ప పరీక్షగా చూశాడు. అతడి చూపు కమల వైపు తిరిగింది. అమ్మాయి, త్వరలో మీ పెళ్లి వైభవంగా చేయిస్తాను. గాడ్ బ్లెస్ యూ అన్నాడు రుద్రప్ప. నా మీద మీకంత నమ్మకం ఏర్పడినందుకు ఆనందిస్తున్నాను అన్నాడు పద్మరాజు. రుద్రప్ప కుర్చీలోంచి లేచాడు. అమ్మాయి, తను డిన్నర్కి ఇక్కడే ఉంటాడే, నువ్వు అతడితో మాట్లాడుతూ ఉండు, నేను స్నానం చేసి వస్తాను అని రుద్రప్ప మేడ మీదకి వెళ్ళిపోయాడు. 2 నెలలు గడిచాయి. కమలతో పద్మరాజు పెళ్లి వైభవంగా జరిగింది. హనీమూన్కి పద్మరాజు కమలతో సహా మద్రాసు చేరుకున్నాడు. హోటల్ చోళాల్లో వాళ్ళు గది తీసుకున్నారు. ఇవాళ నేను తలంటు పోసుకోవాలి అంది కమల. నేను అలా వెళ్ళి కొందరు మిత్రుల్ని చూసొస్తానే అన్నాడు పద్మరాజు. పద్మరాజు టాక్సీలో నగేష్ ఇంటికి వెళ్ళాడు. అతడి తల్లిని కలుసుకున్నాడు. రాజు, నువ్వా? నగేష్ ఏడి అందామె. అతడు విచార వదనంతో నగేష్ చావు వార్త చెప్పాడు. ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మా, నువ్వు భయపడకు, నగేష్ నా అన్నలాంటి వాడు. నీకు నేను ప్రతి నెల 1000 రూపాయలు పంపుతాను. ఏ బాధ లేకుండా నువ్వు జీవించాలి. నగేష్ కోరింది అదే అన్నాడతను. బ్యాగ్లోంచి 1000 రూపాయలు తీసి ఆమెకి ఇచ్చాడు. నాయనా, వృద్ధిలోకి వచ్చావు, సంతోషం అందామె. అదే ట్యాక్సీలో అతడు మనియన్ స్టోర్స్కి వెళ్ళాడు. ప్రొప్రైటర్ ముందుకు నడిచాడు. మనియన్ అతడి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఏం కావాలి సార్ అని అడిగాడు. కొంతకాలం క్రితం మీకు 25,000 నష్టం వచ్చింది. ఎవరో మీకు రావాల్సిన డబ్బు తీసుకొని పారిపోయారు అన్నాడు పద్మరాజు. వాడు మీకు తెలుసా? తెలుసు. అలా చేయడం మంచిది కాదు అని అతడితో చెప్పాను. మీకు ఇవ్వమని 25,000 నాకిచ్చాడు. నోట్ల కట్టలను పద్మరాజు ప్రొప్రైటర్కి ఇచ్చాడు. ఇది తిరిగొస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు అన్నాడు మనియన్ సంతోషంగా. పద్మరాజు ప్రొప్రైటర్ కేసు చూశాడు. మనం ఊహించని విధంగా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి అని పద్మరాజు తన టాక్సీ వైపు నడిచాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే క్రైమ్ స్టోరీస్ అనే సిరీస్ మొదలు పెడుతున్నాను. అందులో అన్ని క్రైమ్ స్టోరీస్, ప్రతిరోజు ఒక కథ మీ ముందుకు వస్తుంది. మరి తప్పకుండా ఆ క్రైమ్ స్టోరీస్ని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.